ఉంటుంది. తెలియటం అనే ఒక ప్రక్రియ ఉంటే, ఆలంబనది ఉంటే, ప్రాతిపదిక అది ఉంటే, తెలియటం అనే ప్రాతిపదిక మీద తెలుసుకోవడము తెలియటం అనేవి ఉంటాయి కాదా? మూడు కలిపితే మనసు అయింది. సపోజు ఇందులో తెలియడం అనే ప్రక్రియ చేస్తే మిగిలిన రెండు ఉన్నాయా? అదే దాన్ని మెలకువ అని వాడుతున్నాం, దాన్నే మెలకువ అంటున్నాం, జాగృతం అని అంటున్నాం, ఏదో అంటున్నాం, ఎరుక అంటున్నారు, కాన్షియస్నెస్ అంటున్నారు, అవేర్నెస్ అంటున్నారు, అది అంటున్నారు. ఒక తెలియడం అనే ప్రక్రియ లేకుండా మనసు అనేది ఉంటుందా చెప్పండి నాకు. సరే, ఇప్పుడు తెలియడం అనే ప్రక్రియ మీదకి ఏమున్నాయి? తెలిసింది వస్తుంది, తెలుసుకునేది వస్తుంది, ఉందిగా. అప్పుడు మనసు అని పెట్టండి పేరు. దేనికి పెట్టారు మనసు అని పేరు? ఇప్పుడు అయిపోయింది. నా తెలియడాన్ని ఒట్టిగా ఇవి లేకుండా చెబితే ఏమంటారు? తెలియడము తెలియడం అనేది ఉంది, తెలుసుకోవడము తెలిసింది లేదు, ఒట్టి తెలియడమే ఉంది. అప్పుడు దానికి ఏం పేరు పెడతారు? ఆత్మ అన్నారు. అయిపోయింది. ఒకవేళ అక్కడ తెలియడంలో తెలిసింది తెలుసుకోవాల్సింది అనే ఆలోచన కానీ, ఒక కోరిక కానీ, లేకపోతే తెలిసిందాన్ని తెలుసుకోవాలని కానీ ఒక కోరిక కానీ వస్తే అప్పుడు దానికి పేరు మనసు అనే కానీ